ఇప్పుడు ఒక ఒక నెల రోజుల నుంచి ఒక నెలన్నర రోజుల నుంచి చూస్తే ఎలక్ట్రానిక్ మీడియాలో ముఖ్యంగా కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కుదేలా పోతుంది, 6 నెలల్లో దిగజారిపోతుంది, చాలా ప్లాట్లు అమ్ముడుపోకుండా ఉన్నాయి, కావాలని మార్కెట్ ని సృష్టించారు, ఆ మార్కెట్ అంటే డమాలని ఒకేసారి పేలిపోతుంది అనే కథనాలు ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కువ సర్క్యులేట్ అవుతున్నాయి. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ముందుగా ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియా మీరు చెప్తున్నారు కదా, ఎలక్ట్రానిక్ కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఇది జరిగే పరిస్థితి ఎలా ఉంటాయంటే కొన్ని సంస్థలకు అనుగుణంగా వేసే పరిస్థితులు ఉంటాయి. వార్తలు అంటే వార్తల్ని వడ్డించే అవకాశం ఉంటుంది, వార్తలు వడ్డించే అవకాశం అంటే వాళ్ళే లేపుతారు, వాళ్ళే పడేస్తారు. ఈ కార్యక్రమంలో దాని అట్టహాసంగా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్ మహానగరం ఇన్వెస్ట్ చేస్తేనే 6 నెలల క్రితం చెప్తారు, 2 సంవత్సరాల వరకు ఏ డోకా ఉండదు హైదరాబాద్ అని చెప్తారు. వాళ్ళే మళ్ళీ వచ్చేసి ఈ ఇబ్బంది జరుగుతుందని చెప్తుంటారు. ఇవన్నీ చూసి కన్ఫ్యూజన్ లో ఎవరైతే ఎండ్ యూజర్ కస్టమర్ని కన్ఫ్యూజన్ పెడుతున్నారు. ఎవరు పెడుతున్నారు ఈ కన్ఫ్యూజన్ అంటే ఎలక్ట్రానిక్ మీడియాని వాడుకుంటున్నటువంటి రియల్ ఎస్టేట్ దిగ్గజాలు పెడుతున్నారు. అది ఆలోచించుకోవాలి. కానీ వాస్తవానికి హైదరాబాద్ లో కొనే వాళ్ళకన్నా ఫ్లాట్స్ అయితే ఎక్కువే ఉన్నాయి కదా. ఈ రోజు ఉన్న గణాంకాలు చూసుకున్నట్టయితే మనం దాదాపుగా ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ సంబంధించినట్టయితే దాదాపుగా ఈ రోజు 1,00,000 పైచీలకు ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. అంటే ప్రొడక్షన్ ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది అనమాట. ప్రొడక్షన్ ఎందుకు ఎక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉందంటే ఒక ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకుంటే వచ్చే ప్రాఫిట్ లేదు. ఎవరైతే రియల్టర్స్ కి, డెవలపర్స్ కి ఇండిపెండెంట్ హౌసెస్ కానీ విల్లాస్ కట్టుకుంటూ వచ్చే ప్రాఫిట్ చాలా తక్కువ ఉంటాయి. వెన్ యూ కంపేర్ విత్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ తో ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, దాని పరంగా రేట్లు ఏం తక్కువగా అమ్ముతున్నారంటే అదేం లేదు. ఇక్కడ ఆ రేట్ల వలన విపరీతమైన పరిస్థితులు రావడం వలన ఈ రోజు కొనే పరిస్థితి అయితే సామాన్య మనిషికి లేదు. అందువల్లనే మిగిలిపోయిన పరిస్థితి మిగులుతుంది. ఇప్పుడు నేను అనేది అంటే ఇప్పుడు ఆ ఎలక్ట్రానిక్ మీడియా కథనాల్లో కొంతవరకు వాస్తవం ఉందని నమ్మేది ఏంటంటే, ఇప్పుడు మీరే చెప్తున్నారు డిమాండ్ కు మించి ప్రొడక్షన్ ఉంది అంటున్నారు. డిమాండ్ తక్కువ ఉండి ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు దాని కాస్ట్ తక్కువ ఉన్నది, ఫ్లాట్ కాస్ట్. కానీ ఫ్లాట్ కాస్ట్ అయితే తగ్గట్లేదు, అంతకంతకు పెంచుతున్నారు. దీని వల్ల కూడా కస్టమర్స్ వెనకెళ్ళి పడుతున్న పరిస్థితి కనపడుతుంది కాస్ట్ వల్ల. దీని వల్ల కూడా ఫ్లాట్లు అమ్ముడుపోవట్లేదు అనుకోవచ్చు కదా. వాస్తవం మీరు చెప్పింది. ఇక్కడ డిమాండ్ కంటే ప్రొడక్షన్ ఎక్కువ ఉండడం ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఏదో ఊహించుకున్నారు. ఇక్కడ టోటల్ గా కరోనా తర్వాత వచ్చినటువంటి పరిస్థితులు కానీ, ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన పరిస్థితులు కానీ, మొన్నటి దాకా ఆంధ్రప్రదేశ్ లో ఒక నివాసం ఏర్పరచుకున్నటువంటి ఎవరైనా ఐటీ ఎంప్లాయీ కావచ్చు, అక్కడ ఏమైనా డెవలప్ అయింది రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం, ఏమైనా కంపెనీస్ వస్తాయి అని అనుకున్న వాళ్ళు కూడా ఈ రోజు హైదరాబాద్ తప్ప ఇంకొక సిటీని ఆలోచించే పరిస్థితి లేదు. ఈవెన్ వైజాగ్ ఆలోచించట్లేదు. సామాన్య ఐటీ ఎంప్లాయీ గురించి ఆలోచిద్దాం. ఎక్కువ ఇన్వెస్టర్స్ ఐటీ నుంచి వస్తారు కాబట్టి. అలాంటి వాడు 5% కూడా అక్కడ ఇన్వెస్ట్ చేద్దాం ఆలోచన లేదు. అయిపోయింది. అదొక ప్రాబ్లం ఇక్కడ బాగా జరిగింది. దాంతో పాటుగా వీళ్ళు రేట్లు వస్తున్నారులే అండి, డిమాండ్ ఎక్కువ ఉంది వాస్తవం, దానికి తగ్గట్టుగా రేట్లు ఇవ్వాలి. కానీ వస్తున్నారని రేటు అమాంతం పెంచి పడేస్తే కరోనా తర్వాత దాని ద్వారా ఎందుకు తగ్గినప్పుడు కొనుక్కునే ఆలోచన కూడా ఇదే ఐటీ ఎంప్లాయీలో రావడం వలన ఇప్పుడు ఆగిపోయే పరిస్థితి కనబడుతుంది. అంటే వీళ్ళు ఎప్పుడైతే కాస్త ప్రాఫిట్ ఉండాలి, ప్రాఫిట్ అంటే ఏ రియల్టర్ కూడా చేసుకోడు, కానీ ఒకటేసారి 100% ప్రాఫిట్ రావాలి, నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో ఒకటేసారి 80% ప్రాఫిట్ రావాలి అనుకుంటే ఈ రోజు కస్టమర్స్ ఈ 1,00,000 పై చేరుకున్నటువంటి ఫ్లాట్స్ మిగిలిపోవడానికి కారణం కూడా రియల్టర్స్ తీసుకునే నిర్ణయాలు మాత్రమే. కస్టమర్ రెడీగా ఉన్నటువంటి తీసుకోవడానికి, కానీ ఈ రియల్టర్స్ చేసే వీటి వల్లనే ఎక్కువైపోయింది. అయితే నా అభిప్రాయం ప్రకారం కస్టమర్స్ లో కూడా ఫ్లాట్ అంటే రెసిడెన్షియల్ పర్పస్ యూజ్ చేసుకోవాలి. ఒక్కొక్కరు డబ్బులు ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లాగా ఫ్లాట్స్ 2-3 ఓన్ చేసుకోవడం కూడా దీన్ని తప్పుదారి పట్టిస్తుంది అనుకోవచ్చు. అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే చాలా రకాలు ఉంటాయి. అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోవచ్చు, లేకపోతే ఇంకా షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇంకా చాలా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్. ఈవెన్ ఫ్లాట్స్ లో పెట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఫ్లాట్స్ లో పెడితే రిటర్న్స్ తక్కువే ఉంటాయి. కానీ రియల్టర్స్ వాళ్ళు కూడా తప్పుదారి పట్టిస్తున్నారు, కస్టమర్లు కూడా తప్పుదారి పడుతున్నారు అనిపిస్తుంది. ఒకళ్ళే 2-3 ఫ్లాట్స్ ఓన్ చేసుకుంటున్నారు. ఇక మధ్యతరగతి వాళ్ళు మాత్రం ఫ్లాట్స్ ఉండే పరిస్థితులు మాత్రం కనపట్లేదు. ఇతను బేస్ చేసుకుని 2-3 ఫ్లాట్లు కూడా అతను బేస్ చేసుకుని మధ్యతరగతి వాళ్ళు కూడా అదే కాస్ట్ ఇస్తే, అంటే ఒక ఐటీ ఎంప్లాయీ అనుకోండి, లేకపోతే ఇంకా బిజినెస్ చిన్నపాటి బిజినెస్ చేసిన వాళ్ళు కూడా రెసిడెన్షియల్ పర్పస్ ఫ్లాట్స్ అనుకుంటారు. కానీ తన ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా రియల్టర్స్ తీసుకెళ్తే ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు చెప్పింది వాస్తవం. ఒకప్పుడు ఇన్వెస్టర్స్ ఎలా ఉండేవాళ్ళు అంటే వాళ్ళకి ఇల్లు ఉంటుంది, ఇల్లు కోసం అయితే ఇన్వెస్ట్ చేయట్లేదు అపార్ట్మెంట్స్ లో.
తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి అమ్ముకునే టైంకి ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే అలవాటు అయితే గత 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈ క్రమంలో ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందంటే, ఎవరైతే డెవలపర్ తీసుకున్నప్పుడు దాంట్లో సమస్యలు రావటం వలన, లేకపోతే వాడి డెవలపర్ ఇంటెన్షనల్గా వేరే ప్రాపర్టీస్ మీద కాన్సన్ట్రేషన్, ఈ ప్రాపర్టీస్ వదిలేసి వీటి వల్ల చాలా లేట్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇలా లేట్ కావడం వల్ల ఇన్వెస్ట్మెంట్ చేసిన వాడు కూడా ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పుడు ఫర్ ఎస్ఎఫ్టీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో 1800 ఎస్ఎఫ్టీకి 1800 లేకపోతే 2200 కొనుక్కున్నాడు ఎస్ఎఫ్టీ. అమ్ముకునే టైంకి 5000 అమ్ముకుంటే ఒక 3000 2500 ఎస్ఎఫ్టీ మీద ప్రాఫిట్ వస్తుందని వాడు ఇన్వెస్ట్ చేస్తున్నాడు. వాడికి 5 నుంచి 6 సంవత్సరాలు పడుతున్నట్లయితే ఇబ్బంది పడుతున్నాడు ఇప్పుడు ఇన్వెస్టర్స్. వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల కూడా ఈ ఫ్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది రాంగ్ అవుతుంది. అవగాహన లేకపోవడం అని నేను చెప్తాను. ఈరోజు అదే ఇన్వెస్ట్మెంట్ అగ్రికల్చర్ ల్యాండ్ లో పెట్టుకున్నట్టు ఈరోజు 10 లక్షలు పెడితే 10 లక్షలు ప్రాఫిట్ పొందేవాడు. మీ అభిప్రాయం ప్రకారం ఫ్లాట్స్ మీద రెసిడెన్షియల్ పర్పస్ కానీ ఇన్వెస్ట్ చేయకూడదు, ఇన్వెస్ట్ అస్సలు చేయకూడదు. అయితే ఇప్పుడు అంటే మన కస్టమర్స్ కూడా తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడికన్నా ఎక్కువ రిటర్న్స్ వస్తుంది. అది మీరు షేర్స్ లో ఇన్వెస్ట్ చేయండి, ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేయండి, ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా అంత డబ్బులు రాట్లా. హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రానికి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తున్నాయని బాగా ఎక్కువ మందికి అభిప్రాయపడుతున్నారు. అలాంటప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఫ్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా, అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా, లేకపోతే ప్లాట్స్ అంటే ఈ 3 టైప్స్ కదా రియల్ ఎస్టేట్ లో, ఈ మూడింటిలో హైదరాబాద్ సెంట్రిక్ మనం ఆలోచిస్తే దేని మీద ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారు? చాలా మంచి క్వశ్చన్ వేశారు. ప్రతి ఇన్వెస్టర్ ముందుగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఇన్వెస్టర్కి నేను ప్లాట్ మీద ఒక అది హెచ్ఎండిఏ ప్లాట్ లేదా డిటిసిబి ప్లాట్ అని పెడుతున్నారు, లేదా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఫస్ట్ వేస్ట్. ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడం ఆపేసేయండి. అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఫ్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఆపేసేయండి. అది కూడా ఈరోజు డిమాండ్ ఎట్లా ఉందో 1,00,000 పైచీలకి ఆగిపోయింది. ఒకటేసారి 5,000 6,000 అమ్ముతారంటే ఎవరు తీసుకోవడానికి రెడీగా లేదు. ఇక్కడ రిమోట్ ఏరియాలో కూడా మీరు 4,000 పైన పైచీలకి మీరు ఎస్ఎఫ్టీ ప్రైస్ చెప్తున్నప్పుడు కస్టమర్ వచ్చే అవకాశం లేదు. అందుకని మీరు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ నుంచి ఆపేసేయండి. రెండోది ప్లాటింగ్ చెప్తున్నాను. మీరు రెసిడెన్షియల్ పర్పస్ అనుకుంటేనే ప్లాట్ తీసుకోండి. లేకపోతే దాంతోపాటు ఎప్పుడు ప్లాట్ తీసుకోవాలంటే, ఎవరైనా డెవలపర్స్ వచ్చి ఆ ఏరియాలో మంచి ఏరియాలో వెంచర్ చేస్తున్నాడు, మీకు అప్పుడు ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ కాస్ట్కి వస్తుంది. అటువంటి పరిస్థితులు తీసుకోవచ్చు. ఆ డెవలపర్ పై నమ్మకము ప్లస్ ఆ డెవలపర్ మీతో ఉన్నటువంటి కొన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసే విధానం కరెక్ట్గా ఉంటే మీరు అట్లా చేసుకోవచ్చు. దానివల్ల ప్రాఫిట్ పొందే అవకాశం 3-4 ఇయర్స్లో ఉంటుంది, ప్రాబ్లం లేదు. బట్ అలా కాకుండా హెచ్ఎండి లేఅవుట్ వేసారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటున్నాను 10 సంవత్సరాలు పెరిగిద్ది అనుకుంటే అది శుద్ధదండగా. ఆ పాత రోజుల్లో మీరు అలా వెళ్ళకండి. అలా పెట్టుకున్నట్టయితే హెచ్ఎండిఏలో ప్లాట్లు కొనుక్కోవడం వలన మీరు 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు ఇన్వెస్ట్ చేయడం వలన 5 ఇయర్స్లో ఎంత గ్రోత్ వస్తుందో ఆలోచించుకోండి. 5 ఇయర్స్ ఎంత గ్రోత్ వస్తుందో ఆలోచించుకోండి. అలా కాకుండా అగ్రికల్చర్ ల్యాండ్లో మీరు కొనలేరు, ఒకసారి ఒక ఎకరం కొనలేరు. ఒక కంబైన్డ్ ఒక 5-6 ఉండండి, 10 మంది కలిసి కొనుక్కోండి. దీనివల్ల ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే మీకు అదే పెన్షన్ చేసే వల్ల లేకపోతే ఇంకోళ్ళు వస్తారు. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే చెబుతున్నాను. ఇక్కడ రెసిడెన్షియల్ పర్పస్ లో కొనుక్కునే వాళ్ళకి దీనికి సంబంధించినటువంటి ఈ కంటెంట్ ఏదైతుందో వినాల్సిన అవసరం కూడా లేదు. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆలోచన అయితే రెసిడెన్షియల్ ఈ ప్లాట్స్ సంబంధించి కాకుండా అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించి కొనుక్కున్నట్లయితే 50 లక్షలు పెట్టి ఒక ఎకరం కొనండి. 2-3 ఇయర్స్ లోపు 1 ఇయర్ లోపల మీకు 50 లక్షల కోటి రూపాయలు అయ్యే అవకాశాలు ఉంటుంది, కనపడుతున్నాయి కదా. అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోండి. అయితే తక్కువ అగ్రికల్చర్ ల్యాండ్ రేట్లు ఎక్కడ ఉన్నాయి కొనుక్కోండి. తక్కువ 20 లక్షలు పెట్టి కొనుక్కోండి. కొనుక్కున్నట్లయితే మీకు మంచి ప్రాఫిట్ రావడానికి అయితే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మీరు చెప్పిన దానికి నేను 100% ఏకీపిస్తాను. ఎందుకంటే నాకు తెలిసిన కస్టమర్స్ కూడా చాలా మంది నారాయణఖేడ్, భువనగిరి దాటి వెళ్ళి ప్లాట్లలో ఇన్వెస్ట్ చేసిన పరిస్థితి ఉంటుంది. చాలా మంది మళ్ళీ రీసేల్ చేయమని నా దగ్గరకు వచ్చిన పరిస్థితి. ఎందుకంటే రెసిడెన్షియల్ పర్పస్ ఔటర్ రింగ్ రోడ్ కి ఒక 5 కిలోమీటర్స్ లేకపోతే 10 కిలోమీటర్స్, ఇంకా రేపొద్దున ఒక 5 ఇయర్స్ తిరిగి కట్టుకోవాలనుకున్న ఒక 15 కిలోమీటర్స్ వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు రెసిడెన్షియల్ గా ఉంటది, వాళ్ళు ఉండకపోయినా ఎవరో ఒకరు కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్ 60 కిలోమీటర్లు ఎక్కడ జహీరాబాద్ కి నారాయణఖేడ్ ప్లాట్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ రీసేల్ కొనాలంటే ఈ రోజు వాళ్ళు 3,000 కొని మళ్ళీ రీసేల్ 2,500 అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో దానికి అనుగుణంగా నాకు తెలిసిన కొంతమంది తెలియగల కస్టమర్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే వాళ్ళు చేసేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ నాకు రియల్ ఎస్టేట్ లో సంపాదించడం చాలా ఎక్కువ మంది తెలుసు. వాళ్ళు చేసేది ఎట్లా ఉంటుందో వాళ్ళకి విజన్ తో చేసిన పరిస్థితి అయితే నాకు కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన రీజనల్ రింగ్ రోడ్ ఉంది అనుకోండి, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ అభివృద్ధి చెందుతుంది అని ఊహించి అప్పుడే రా ప్రొడక్ట్స్ అంటే మనం అక్కడికి ఒక అగ్రికల్చర్ ల్యాండ్ వెళ్ళి చూసాం అనుకోండి, దానికి దారి కూడా ఉండదు పరిస్థితి.
ఒక దగ్గర అసలు ఏ నీళ్లు కూడా ఉండవు. కాకపోతే ఏంటంటే మనం రా ప్రోడక్ట్ లాగా చూడుకున్న దాన్ని విజన్ గా చూస్తారు అనమాట. ఎక్కడ ఏదైనా పడితే దారి వస్తుంది, ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, ఎవరికైనా డెవలపర్కి ఇవ్వచ్చు అని. అయితే మీరు చెప్పినట్టు అగ్రికల్చర్ ల్యాండ్ విషయానికి వస్తే ఈ త్రిబుల్ రీజనల్ లింక్ రోడ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ కి త్రిబుల్ మళ్ళీ ఇంకొక అసెట్ అవుతుంది, ఒక ఆస్తి అవుతుంది అన్నప్పుడు ఆ చుట్టూ ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ మీద చాలా మంది తెలివిగల ఇన్వెస్టర్స్ అయితే ఆలోచన చేస్తున్న విషయం కనపడుతుంది. కాకపోతే ఇంకా కొంతమంది ఏంటంటే ఈ చుట్టుపక్కల ప్లాట్లలో 20 లక్షలు 30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారు తప్ప ఒక 30 లక్షలకి ఎకరం ఉంటే తీసుకోవాలని ఆలోచన లేదు. ఎందుకంటే దాన్ని రా ప్రోడక్ట్ లాగే చూస్తున్నారు. రేపు పొద్దున ఒక విజన్ లాగా చూస్తే ఇక రీజనల్ లింక్ రోడ్ వస్తుంది. అలా అగ్రికల్చర్ ల్యాండ్ నా అభిప్రాయం ప్రకారం అయితే అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోవాలంటే ఇక్కడ తెలంగాణలో బెనిఫిట్ ఏంటంటే తెలంగాణ విషయానికి వస్తే ఎవ్రీ ఇయర్ ఇది ఈవెన్ ఆంధ్రాకి కూడా అప్లై అవుతుంది. అగ్రికల్చర్ ల్యాండ్ లో మాత్రం గ్రోత్ ఉంటుంది. అంటే అది 50,000 1 lakh పక్కన పెడితే మినిమం గ్యారంటీ ఉంటుంది అగ్రికల్చర్ ల్యాండ్ కి. ద సెకండ్ థింగ్ వచ్చేసి తెలంగాణలో అగ్రికల్చర్ ల్యాండ్ విషయంలో రైతు బంధు 10,000 పడుతున్నాయి. అదేవిధంగా 24 గంటల కరెంట్ ఉంటుంది, ఇదన్నీ ఉంటుంది. ఇవన్నీ ఉండటం వల్ల కూడా అగ్రికల్చర్ ల్యాండ్ ఈ రీజనల్ లింక్ రోడ్ ఎక్కడైతే పడుతుందో అక్కడ ప్రాంతాల్లో తక్కువగా 30 లక్షలు 40 లక్షలు ఎకరం వస్తాయి. ఎందుకంటే 30 లక్షలు 40 లక్షలు వెళ్ళి 250 ఎక్కడో వెళ్ళుకుంటున్నారు, అది రీసేల్ ఉండట్లేదు. ఇది పెట్టుకుంటే ఖచ్చితంగా 1.5 year 2 years లోనే హైలీ రిటర్న్స్ పొందుతారు అనేది నేను చాలా మందికి కస్టమర్ సజెస్ట్ చేస్తున్నా. ఈ సజెషన్ కూడా చాలా మంది అనుభవజ్ఞులు ఎవరైతే ఈ త్రిబుల్ లేకపోతే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ బేస్ చేసుకుని ఇండివిజువల్ వ్యాపారం చేసిన వాళ్ళంతా ఎంప్లాయీస్ కానీ వాళ్ళంతా చేసిన వాళ్ళు వాళ్ళ అభిప్రాయాల ప్రకారం ప్లస్ ఈ ప్లాట్లు చూస్తా ఉన్నాం మనం. ఎక్కడో నారాయణఖేడ్ జహీరాబాద్ 20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారు, 30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ అనే ఫార్మ్ ల్యాండ్స్ అని 2 గుంటలు 3 గుంటలు తీసుకుని నష్టపోతారు. 2 గుంటలు 3 గుంటలు లేకపోతే డెవలప్మెంట్ అయినప్పుడు ఒక బిల్డర్ తీసుకోవాలనుకుంటే ఏ విధంగా తీసుకునే పరిస్థితి ఉంది అనమాట. ఎక్కడ జహీరాబాద్, ఎక్కడ నారాయణఖేడ్, అక్కడ ఎకరం అక్కడ 20 లక్షలకి 30 లక్షలు కూడా పరిస్థితి కూడా ఉంది. అక్కడ నారాయణఖేడ్ పరిస్థితి చూస్తే మొత్తం కొండలు రాళ్ళు, ఒక మన 1/2 కిలోమీటర్ల లోపల భూమిలోకి వెళ్ళినా రాళ్ళు ఉంటాయి. సో నా అభిప్రాయం ప్రకారం మీరు చెప్పిన దాన్ని నేను ఏకీభవిస్తా. ఖచ్చితంగా అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద అది కూడా 1.5 year 2 years లో రావాలనుకున్నారు 35 లక్షలు 40 లక్షలు కానీ దొరికితే ఈ త్రిబుల్ సంబంధించి ఎక్కడైతే యాక్టివిటీస్ జరుగుతున్నాయో అక్కడ ప్లాట్ కాకుండా అగ్రికల్చర్ ల్యాండ్ కి తీసుకుంటే మంచి రిటర్న్స్ ఉంటాయి. దాన్ని రా ప్రొడక్ట్ లా చూడకుండా విజనబుల్ గా చూడగలిగితే రియల్ ఎస్టేట్ లో మీరు చెప్పినట్టు మిగతా రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ చేయడం లాభదాయకమని నేను నమ్ముతాను. దీని కాకుండా ఫ్లాట్స్ లో కానీ ఎక్కడో మళ్ళీ ప్లాట్స్ అంటే ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గర ఉన్న ప్లాట్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ దూరంగా వెళ్ళి కానీ ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది రాంఫుల్ ఇన్వెస్ట్మెంట్ అని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. దీన్ని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అయితే ఇంకొక విషయానికి వస్తే ఇప్పుడు ఒకప్పుడు ఆంధ్రాలో ఎక్కువ ల్యాండ్ కాస్ట్ ఉండేది. దానికి కారణం చాలా కారణం ఉన్నాయి. ఒక సాయిల్ అవ్వండి లేకపోతే పంటలు పండుతున్నది. ఈ రోజు తెలంగాణలో ఎక్కువ కాస్ట్ పెరిగింది ల్యాండ్ కాస్ట్. అంటే దాన్ని ఎందుకు పెరిగింది అనుకుంటున్నారు, ఏ విధంగా చూడవచ్చు దాన్ని? మొట్టమొదటి కారణం అందరికీ తెలిసిందే, ఆంధ్రాలో ఉన్నటువంటి అనిశ్చితి ఏదైతే ఉందో, రియల్ ఎస్టేట్ అనిశ్చితి, దాని కారణాలు డెవలప్మెంట్ లేకపోవడం ఏదైతే ఉందో, వాస్తవం మాట్లాడుకున్నట్లయితే డెవలప్మెంట్ అనేది ఆంధ్రాలో తెలంగాణతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ. కొన్ని కంపేర్ చేసి ఇక్కడ 100% డెవలప్మెంట్, అక్కడ 5% డెవలప్, 5 to 10% డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఆంధ్రాలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్స్ మాక్సిమం మన తెలంగాణతో కంపేర్ చేసి ఇన్వెస్టర్స్ మాక్సిమం ఆంధ్రాలో ఇన్వెస్టర్స్ చాలా మంది ఎక్కువ ఉంటారు. అక్కడ వాళ్ళకి కూడా ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచన ఎందుకు రావట్లేదు అంటే అక్కడ రాజకీయ స్థితి ప్లస్ డెవలప్మెంట్ చేయకపోవడం, గత ప్రభుత్వాలు కావచ్చు ఇప్పుడున్న ప్రభుత్వాలు కావచ్చు. ఈ 10 సంవత్సరాల టైంలో కూడా డెవలప్మెంట్ చేసుకునే అవకాశం అయితే రాలేదు. ఫ్యూచర్లో కూడా వస్తా లేదని ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఆంధ్ర ఇన్వెస్టర్స్ లో కనబడుతుంది. రైతు బంధు కూడా ఒక ఫ్యాక్టర్. రైతు బంధు కూడా చిన్న ఫ్యాక్టర్, అది పెద్ద ఫ్యాక్టర్ నేను చెప్పను. ఎందుకంటే రైతు బంధు విషయంలో తెలంగాణలో ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు అంటే కౌలు మందం అనుకోండి, 10,000 కన్నా కౌలు అయితే ఎక్కడ ఉంది. కాబట్టి ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా 10,000 గురించి ఆలోచించదు. అంటే మినిమం గ్యారంటీ, మీరు సంవత్సరానికి 10,000 గురించి అనేది ఆలోచించడు ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా నేను 20 లక్షలు 10 లక్షలు 20 30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే నాకు 4 సంవత్సరాలు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, 4 సంవత్సరాలు నాకు 1 కోటి రూపాయలు అమ్ముకోగలుగుతానా లేదా అని ఆలోచిస్తాడు వాడు. నేను ఏ పర్స్పెక్టివ్ లో మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఈ రోజు అగ్రికల్చర్ అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటున్నాను. అంటే మరి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాకుండా నాకు ఒక 10 ఎకరాలు ఉండాలి. అప్పుడు మీకు తెలంగాణలో చూసినట్లయితే 25 లక్షలకి ఆదిలాబాద్ వెళ్ళండి, ఖమ్మం వెళ్ళండి, ఏ ప్రాంతానికి వెళ్ళినా 25 లక్షలు తక్కువ ఎకరం భూమి దొరకని పరిస్థితి. ఎకరం దొరికితే కొంచెం ఇనా భూములు అలాంటివి దొరుకుతున్నాయి అనుకోండి. కాకపోతే
అప్పుడు ఆంధ్రాకి వచ్చినప్పుడు 15 లక్షలు 16 లక్షలు 10 లక్షల్లో ఇంకా ప్రకాశం డిస్ట్రిక్ట్ అక్కడికి వెళ్తే 5-6 లక్షలు కూడా ల్యాండ్ దొరికే పరిస్థితి ఉంది. నేనేమంటున్నాను, లాంగ్ టర్మ్ లో తెలంగాణలో ఇన్వెస్ట్ చేయడం కానీ అగ్రికల్చర్ అనే విషయంలో ఇప్పుడు సపోజ్ సత్తెనపల్లి ఆ ప్రాంతం ఉంది, లేకపోతే చుట్టూ అమరావతి చుట్టూ ఉన్న ప్రాంతాలు, గుంటూరు చుట్టూ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో 15 లక్షలు దొరికే పరిస్థితి ఈ రోజు కూడా 15-16 లక్షలకి. ఆ లాంగ్ టర్మ్ లో అక్కడ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. చాలా మంచి మాట చెప్పారు. అలా అనుకున్నప్పుడు ఇప్పుడు తెలంగాణ ప్రజలు చాలా మంది కూడా ఇప్పుడు ఆంధ్రాలో తక్కువ ఉందని వరంగల్ నుంచి వెళ్ళేవాళ్ళు, ఆంధ్రాలో మీరు చెప్తున్న సత్తెనపల్లి ఏరియాలో కూడా 25 లక్షలు 35 లక్షల్లో ల్యాండ్ కొనుక్కుంటారు. చాలా ఫర్టైల్ ల్యాండ్. అమరావతికి చాలా దగ్గరలో ఉన్న ల్యాండ్ కూడా 35 లక్షలకి 40 లక్షలకి 25 లక్షలకి 20 లక్షలు కొంటున్నారు. ఒకప్పుడు ₹1 కోటి పైన వచ్చినటువంటి ల్యాండ్స్ ఈ రోజు 30 లక్షలకు కొంటున్నారు. ఎందుకు వచ్చినట్టు ఇప్పుడు అనిశ్చితి వల్ల వచ్చింది. ఇప్పుడు కొనుక్కోవడం వల్ల ఏదో ఒక రోజు ఈ 4-5 సంవత్సరాలు నెక్స్ట్ గవర్నమెంట్ ఏమైనా వచ్చినా కానీ మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని వాళ్ళు ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా నా ఇన్వెస్ట్మెంట్కి ఎంత ప్రాఫిట్ వస్తుంది అని ఫ్యూచరిస్టిక్ ఆలోచన చేసే వెళ్తారు. తక్కువ అప్పుడు బైఫర్కేషన్ టైంలో ఆలోచించండి, తెలంగాణలో భూముల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి, ఆంధ్రాలో భూముల రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత దీని రివర్స్ అయిపోయింది. ఈ రివర్స్ అయిపోయింది ఎందుకైందని అనవసరం. ప్రతి రాజకీయ పరిస్థితిని గమనిస్తూ వెళ్ళాలి. నైసర్గిక స్వరూపం అన్ని చూసుకున్నట్లయితే ఆంధ్రాలో ఉన్న భూములకి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నవి. నదులు కానీ వీటిని చూస్తే ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే ఆంధ్రాలో 25 లక్షలకి 20 లక్షలకి ఎకరం భూమి ఎకరం కొనుక్కున్నట్లయితే అన్ని మెయిన్ రోడ్డుకి 60 ఫీట్ రోడ్డు లేదా నేషనల్ ఎస్టేట్ హైవేస్ కానీ ఇవన్నీ బేస్ చేసుకొని 40 లక్షలు కొనుక్కున్నట్లయితే మంచి ఫలితాలు అయితే కమింగ్ 3-4 ఇయర్స్ లో పొందుతారు. అయితే సర్ప్రైజ్ థింగ్ ఇక్కడ ఏంటంటే, మీరు ఇప్పుడు అగ్రికల్చర్ పర్స్పెక్టివ్ లో మాట్లాడారు, నదులు కానీ వాటర్ సోర్సెస్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా అమరావతికి ఒక 40-50 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న ప్రాంతాల్లో 16 lakhs 17 lakhs కి భూమి దొరుకుతుంది. అది సర్ప్రైజ్ థింగ్ అనిపించింది. అదే ఎందుకంటే ఇప్పుడు అమరావతి రాజధాని అయినప్పటికీ కానప్పటికీ ఆ 33,000 ఎకరాలు ఎవరైతే రైతుల దగ్గర తీసుకున్నారో రేపొద్దున ఏ గవర్నమెంట్ వచ్చినా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే 33,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందంటే ఏ సంస్థ వచ్చినా ఏ ప్రైవేట్ కంపెనీ వచ్చినా అక్కడ అలాట్ చేస్తారు. సో అక్కడ డెవలప్మెంట్ అక్కడ రాజధాని అక్కడే అవ్వకపోయింది, కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతాయి. అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతాయి అని తెలిసిన తర్వాత కూడా ఆ 40 కిలోమీటర్ రేడియస్ లో ఇంకా 15-16 లక్షలు, అంటే ఒకప్పుడు 1,50,00,000 పడుతుంది, మళ్ళీ 15-16 లక్షలకు వచ్చినాయి. ఇలాంటి టైంలో తక్కువ ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మొదలైనప్పుడు 50 lakhs 70 lakhs హైలీ రిటర్న్స్ పొందే అవకాశాలు కూడా ఉంటాయి కదా. మీరు అగ్రికల్చర్ పర్స్పెక్టివ్ లో చెప్పారు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో కూడా తీసుకోవడం కరెక్టే అని నా అంచనా, నా అభిప్రాయం. మీరు చెప్పిన దాంట్లో రామకృష్ణ ఆయన ఏకీభవిస్తున్నాను. చాలా పర్ఫెక్ట్ గా ఎందుకంటే అగ్రికల్చర్ లాంటి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రాలో, ఇంకా తెలంగాణలో అంత ఎక్కువ పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే కూడా ఆంధ్రాలో తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఎక్కువ ప్రాఫిట్ పొందడానికి అవకాశం ఇప్పుడున్న పరిస్థితి మనకు అనుగుణంగా ఉంది. మరి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ చాలా బలమైన పరిస్థితి అయితే కనపడుతుంది. ఆలోచించాలి, మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఆంధ్రాలో మంచి గ్రోత్ రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే. ప్లాట్ల పరంగా వస్తే మీరు చెప్పిన ప్రకారం అయితే ప్లాట్ల పరంగా వస్తే ఔటర్ రింగ్ రోడ్ కి 15 కిలోమీటర్స్ కన్నా దూరం ఇన్వెస్ట్ చేసుకోవద్దు. అగ్రికల్చర్ ల్యాండ్స్ 1 year 1.5 year లో హైలీ రిటర్న్స్ కావాలి అంటే, హైలీ రిటర్న్స్ అది కూడా కావాలంటే హైదరాబాద్ కి 60 కిలోమీటర్స్ లోపు, అంటే ఆల్మోస్ట్ 60 కిలోమీటర్ రేడియస్ అంటే ట్రిపుల్ రీజనల్ రింగ్ రోడ్ పడుతున్న ప్రాంతం. ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసుకుంటే రా ప్రొడక్ట్ లో ఇన్వెస్ట్ చేసుకున్నప్పటికీ హైలీ రిటర్న్స్ ఉంటాయి. లేదు ఒక 4-5 years లో ఇంకా హైలీ రిటర్న్స్ రావాలనుకున్నప్పుడు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో తక్కువ. ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన హైదరాబాద్ 60 కిలోమీటర్లన్నా 35 లక్షలు 50 లక్షలు కూడా దొరికే పరిస్థితి లేదు. అలాంటప్పుడు 15 లక్షలు 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎకరానికి అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో చేసుకుంటే 4-5 years లో అది కూడా హైలీ రిటర్న్స్ ఉంటాయి. లేని పక్షంలో కొంతమంది, అంటే మాకు తెలిసిన కస్టమర్స్ కూడా కొంతమంది అభిప్రాయం, అంటే ఎక్కువ ఎన్ఆర్ఐ సంబంధించి ఎట్లా ఉందంటే, మాకు ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మాకు డబ్బులు అంత పెద్దగా బ్రహ్మాండమైన డబ్బులు సంపాదించాలి ఆలోచన లేదు, కానీ మాకు 30 ఎకరాలు 40 ఎకరాలు ఒక ఫామ్ హౌస్ లాగా చేసుకుంటాం. మా నెక్స్ట్ జనరేషన్ కి అయితే మాకు ఒక 30 ఎకరాలు ఉందని చెప్పుకోవచ్చు, ప్లస్ అవి కూడా రిటర్న్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు 5 lakhs 6 lakhs కూడా ఒక ఎకరం తీసుకోవాలని ఆలోచన. ఎందుకంటే ఒక 30 ఎకరాలు తీసుకున్నా 1.5 crore అయిపోతుంది. ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల 1.5 crore ఒక 1 acre రాని పరిస్థితి ఉంది అనమాట. సో అలాంటి కస్టమర్స్ కూడా ఉన్నారు. అలాంటి కస్టమర్స్ కి మీరు ఏ ఏరియాలు సజెస్ట్ చేస్తున్నారు? తెలంగాణలో కూడా ఆంధ్రాలో కానీ 5 లక్షలకి 6 లక్షలకి ఎకరం దొరికే ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి? తెలంగాణలో అయితే 5 లక్షలకే దొరికే పరిస్థితి ఎక్కడా లేదు. ఎందుకు పనికిరాని భూములు కూడా 15 లక్షలు పైన ఉన్నాయి. అంటే ఎందుకు పనికిరాని భూములు అంటే ఏంటంటే రాళ్ళు తప్పుడు దాంట్లో ఏది పండదే కంటే ఏడికి పనికిరాదు. దానికి 15 లక్షల కంటే ఎక్కువ ఉన్నాయి. మీరు ఇందాక చెప్పిన దానికి కారణము
పండినా పండకపోయినా పరిస్థితి అంటే రైతు బంధు 10,000 వస్తున్నాయి కాబట్టి కొంత పరిస్థితి కనబడుతుంది ఇక్కడ. ఆంధ్రాకి వచ్చేసరికి ఎందుకు పనికిరాని భూమి కొన్ని ఉంటాయి, అది 2 లక్షలు కూడా ఉంటాయి, కొన్ని 5 లక్షలు కూడా దొరికే పరిస్థితులు కూడా ఉన్నాయి అన్నమాట. 4-5 లక్షలు దొరుకుతాయి, 2 లక్షలు కూడా దొరికే పరిస్థితులు ఉన్నాయి. పంట లైట్గా పండుతుంది. కొన్ని ఎందుకు పనికిరాని భూములు దేనికి పనికిరావు, బంజరు భూములు అంటారు, పట్టాలు ఉన్నాయి వీళ్ళకి. సీజనల్ పంటలు రాయలసీమ, నెల్లూరు కానీ ఇప్పటి రాయలసీమలో చూసుకుని కొన్ని ప్రాంతాల్లో 5 లక్షలు దొరుకుతుంది, 5 నుంచి 6 లక్షలు, 4 లక్షలు కూడా దొరుకుతుంది. మరి రెడ్ సాయిల్ వర్షం మీద ఆధారపడి చేసుకోవాలి. బోర్లు, ఆ బోర్లు పడే పరిస్థితి ఉందా లేదా అవన్నీ చూసుకొని చేసుకోవాలి. ప్లస్ అదే పోలవరం కంప్లీట్ అయితే మంచి రేట్లు వచ్చే అవకాశం ఉంటుంది అది ఫ్యూచర్లో. ఈ రోజు తక్కువ ఉన్నాయి కాబట్టి తీసుకోవాలి, ఎక్కువైన తర్వాత ఏది కొనుక్కోవాలంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లాజిక్. నేను ఇన్వెస్టర్స్ ఆలోచన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసేసి లాభం ఉందనే ఆలోచన వాడికి కరెక్ట్గా అర్థమవుతుంది. కానీ ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇన్వెస్టర్స్ తక్కువ ఉంటారు. ఇక్కడ ఒక ప్లాట్ కొనుక్కున్నాము, లేదా నాకు అక్కడ రేట్ పెరుగుతుంది అక్కడికి వెళ్ళి కొనుక్కుందాం పరిగెత్తారు. ఎప్పుడు రేటు పెరిగితే అప్పుడు పరిగెత్తే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అమరావతి పెరిగినప్పుడు పెరిగెత్తారు, ఇక్కడ అందరూ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. ఎవడైతే ఇన్వెస్ట్ చేసేటప్పుడు తెలుసా, ఇక్కడ ఇన్వెస్ట్ చేశాడు. ఎందుకు ఇన్వెస్ట్ చేశాడు, వాడికి ఒక విజన్ ఉంది. ఏ విజన్ ఏంటి, అమరావతి వచ్చినా రాకపోయినా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక మహానగరం నాకు ఉంది, ఆల్రెడీ డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, దాని గురించి ఇన్వెస్ట్ చేశాడు ఇక్కడ. ఆ తర్వాత ఏమైంది, బైఫర్కేషన్ తర్వాత అక్కడ తర్వాత అమరావతిని కాన్సెప్ట్ ప్రాబ్లం అయిన తర్వాత ఈ రోజు హైదరాబాద్ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన దాదాపుగా వాడు 5 to 6 times ప్రాఫిట్ పొందాడు. 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినాడు, ఈరోజు 50,000 రూపాయలు స్క్వేర్ యార్డ్ పొందుతున్నాడు. 40,000 ప్రాఫిట్ ఒక్కొక్క గజానికి. ఇప్పట్లో అయితే మరి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తగ్గే పరిస్థితి. అప్పుడు అంచనా హైదరాబాద్లో కొండ గుర్తుగా మీరు చెప్పుకోవాల్సి ఏంటంటే, నిన్న మాట్లాడినట్టు ఔటర్ రింగ్ రోడ్ 15 కిలోమీటర్ల లోపల ప్లాట్ కొనుక్కోవచ్చు. అది కూడా నివాస యోగ్యానికి బాగుండే పరిస్థితి తీసుకొని కొనుక్కోవాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవద్దు. పెట్టుకున్నా పర్లేదు, మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి ప్లాటింగ్ విషయంలో. మోర్ దాన్ కూడా 50 కిలోమీటర్స్ బౌండరీస్ దాటేసిన తర్వాత ఆ రీజనల్ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉంటే అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోవాలి. అక్కడ ప్లాట్ మాత్రం కొనుక్కోవద్దు. అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కో, మీ వల్ల కాదు, నగరి 10 లక్షలు అవుతుంది, నేను అగ్రికల్చర్ ల్యాండ్ రాదు, 3-4 కలవండి, కలిసి కొనుక్కోండి. ఎవడొస్తున్నాడు, ఎందుకు 16-15 లక్షలు అరకరం దొరికే అవకాశం ఉంటాయి కదా, అలా కొనుక్కోండి. మీరు అలా కొనుక్కుంటే మీకు బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. మీకు రైతు బంధు వస్తుంది. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇక్కడ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎట్లా తయారైందంటే దాన్ని కూడా చాలా మంది క్యాచ్ చేసుకుని కొంటారు అనుకుంటారు అని ప్రాజెక్ట్ వాల్యూ పెంచేస్తున్నారు. వాళ్ళు ఒక 20 లక్షలకి ఎకరం కొంటారు, ప్రాజెక్ట్ వాల్యూ వచ్చేసరికి ఎకరం 60 లక్షలు అయిపోతుంది. అంటే రోడ్లని వాళ్ళదని ఏదైనా హడావుడి చేస్తున్నారు. సో అట్లా కూడా ప్రాబ్లం కదా. అదే చెప్తున్నా, అసలు మీరు కొనుక్కునే అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ కొనుక్కున్నప్పుడు ప్లాటింగ్ వద్దాయి, మీకు డిటిసిపి వద్దు, నాకు ఏమొద్దు, అగ్రికల్చర్ ల్యాండే తీసుకోండి, మీ బౌండరీస్ ప్రొడక్ట్ తీసుకోండి, అమ్మేసుకున్న తర్వాత ఆ ప్రొడక్ట్ అమ్మేసుకోవచ్చు. ఎందుకు టెన్షన్ పడతావు, నీ పట్టాదారు పాస్బుక్ నీ పేరు వస్తుంది, రైతు బంధు పడుతుంది, నీకు ఇంకేం కావాలి, నీకు డిటిసిపి లేఅవుట్ వేస్తాడు, ఇంకోటి వేస్తాడు, రేట్ పెరుగుతుంది. వద్దది, మీకు రా ప్రొడక్ట్ తీసుకొని తక్కువ కొనుక్కోండి, తక్కువ ఎక్కువ లాభం ఉందండి. అంతేగాని వీళ్ళు రియల్టర్స్ జిమ్మికలు పడబడే ఉంటాడు. నిన్నే నాకు 5-6 కాల్స్ వచ్చినాయి. సార్ నేను భువనగిరి సైడ్ ఇన్వెస్ట్ చేస్తున్నాను, లేదా ఇంకో చోట ఇన్వెస్ట్ చేస్తున్నాను, బైబ్యాక్ అంటే నాకు 11 months లో నాకు 1 year లో నాకు 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే నాకు 15 లక్షలు ఇస్తారట అన్నాడు. వాడికి ప్రాఫిట్ వస్తానికి ఇచ్చే వీళ్ళు. అతనికి ఎవరైతే ఎక్స్ డెవలపర్, ఎవరైతే ఎక్స్ రీల్డర్ ఉన్నాడో వాడికి ప్రాఫిట్ వస్తానికి ఇచ్చేది. లేకపోతే వాడు 50% ఆఫ్ ప్రాఫిట్ ఎట్లా ఇస్తాడు, 10 లక్షలకి 15 లక్షలు ఎట్లా కల్పిస్తాడు. వాడి ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్ అయితే దీనికి అథెంటికేషన్ ఏంటి, గ్యారంటీ లేదు కదా. ఇలాంటి గ్యారంటీ పనులు చేయకండి, మీరే డైరెక్ట్ వెళ్ళేసి ఎక్కడో కార్నర్ లో విలేజ్ లో, మన సొంత విలేజ్ లో కొనుక్కున్నట్టు ఇక్కడ కొనుక్కోమని చెప్పుకోండి. ఏమైంది, ఎవరు చూస్తారో అని అంటారు. కొన్ని కంపెనీస్ ఉన్నవి, మన కంపెనీలు అంటూ లేదా వేరే కంపెనీస్ ఉన్నవి, మీ ఎవరు పెట్టుకోండి. అక్కడ అందరు కలిసి కొనుక్కున్నప్పుడు సంవత్సరం పాటు చూడడానికి ఎవరో ఒకటి సెక్యూరిటీ కార్డు పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏముంటుంది. దానికి కూడా ఇప్పుడు మీరు కూడా ఒక ప్రాజెక్ట్ తీసుకుని దాన్ని అంటే దాన్ని డైరెక్ట్ గా చేస్తున్నారు కాబట్టి మేనేజింగ్ కూడా అక్కడ ఒక 40 ఎకరాలు 50 ఎకరాలు ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచన మార్చుకోవాలి. ఎవరు పడితే వాడు మాట్లాడేదానికి నువ్వు ఇంజెక్ట్ అయిపోయి వాడు ఇది అయిపోతుందని అనుకోవాల్సిన అవకాశం లేదు. ప్రతి అడుగు కూడా ఆలోచనతో వేస్తేనే నీ ఇన్వెస్ట్మెంట్ పదిలంగా ఉంటుంది. నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను, నాకు నా సెక్యూరిటీ ఏంటి అంటే
నీకు పట్టారు పాస్ పుస్తకం వస్తుంది, నీ బౌండరీ పర్ఫెక్ట్ ఉంటుంది, పొజిషన్ వస్తుంది, సెక్యూరిటీ చాలా ఉంది. ఎవరు ఆక్యుపై చేసిన అవకాశం లేదు నీకు. అదే పాస్బుక్ నడుస్తుంది, రైతు బంధు కూడా ఎవ్రీ ఇయర్ అకౌంట్ లో పడిపోతున్నాయి. నీవు ఎవరన్నా ఆక్యుపై చేసిన అవకాశం లేదు. నీకు ప్లాటింగ్ తీసుకుంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి నీకు. అలాంటి విషయాలు అన్ని చూసుకున్నట్లయితే ఈ రోజు ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తతో ఉండి చేసుకోవాలి. బైబ్యాక్ అనే కాన్సెప్ట్ వెళ్ళడం వలన చాలా మంది ఇన్వెస్టర్స్ ఈ మధ్య కొత్తగా 1.5 year నుంచి వెళ్తున్నారు. 1.5 year లో బైబ్యాక్ ఆఫర్ లో ఎంత మందికి బైబ్యాక్ లో డబ్బులు వచ్చి మీరు ఒకసారి చూసినట్లయితే నాకు తెలిసి 1%. అదే అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్రామిస్ చేసిన అమౌంట్ అయితే 1%. ప్రామిస్ చేసిన ఎంతమంది ప్రామిస్ బైబ్యాక్ లో ఇచ్చారో 1% ఆఫ్ పీపుల్ సక్సెస్ అయ్యారు. దట్టు అంచనాలు అంటే కరెక్ట్ గా వాడు ఎగ్జిక్యూట్ చేసే రియల్టరే చేయగలిగింది. అవును, అది కూడా వాడి ప్రాఫిట్ వస్తే మనం అమ్ముకుని వెళ్ళిపోవాలి. మీరు నా దగ్గర 50 లక్షలు ఇన్వెస్ట్ చేశారు, నేను 1 year లో మీకు 75 lakhs ఇస్తాను తీసుకున్నాను. 75 lakhs ఇస్తాను తీసుకున్నాను, మీరు దగ్గర ఇన్వెస్ట్ చేసి నేనేం చేయాలి? మీరు ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి దాని ల్యాండ్ లో నేను ప్రాఫిట్ పొందగలిగితే నా యాజ్ పర్ మై ఎస్టిమేషన్స్, నా ఎస్టిమేషన్ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయితే నేను మీకు 25 lakhs ఎక్స్ట్రా ఇవ్వగలుగుతా. లేకపోతే నా పరిస్థితి ఏంటి? మీరు అడుగుతారు ఏం చేయాలి? ఏమన్నా ఏం చేస్తారు? మీ ల్యాండ్ ఉంటుంది, ల్యాండ్ అమ్ముకుంటే నీకు 50 లక్షలు వస్తుంది. అడగలేము మనం. సో ఇవన్నీ ఏంటంటే జనం మన పక్క ప్రతి ఇన్వెస్టర్ కానీ ఇలా పడేది ఏంటంటే వచ్చే ప్రాఫిట్ ఎక్కువ ఉన్నప్పుడు దానికి ఈజీగా పడిపోతాడు. వన్ లాస్ట్ క్వశ్చన్ అండి, అంటే లాస్ట్ డిస్కషన్ ఇది ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ కానీ ఔటర్ రింగ్ రోడ్ బయట కొంచెం అపార్ట్మెంట్ కల్చర్ నుంచి గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ ప్లస్ విల్లాకి సంబంధించిన కల్చర్ పెరిగిపోతుంది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? అంటే ఈ ట్రెండ్ ని హైదరాబాద్ లో విల్లా కల్చర్ ప్లస్ గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ ఏ విధంగా స్టాండర్డ్ అపార్ట్మెంట్ నుంచి మొత్తం గేటెడ్ కమ్యూనిటీస్ ప్లస్ విల్లాస్ కి షిఫ్ట్ అవుతున్నారు. ఈ యొక్క కల్చర్ ని మనం ఎట్లా చూడవచ్చు? ఈ రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్ మీద దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? విల్లాస్ కి షిఫ్ట్ అవుతున్నారనే కాన్సెప్ట్ లో విల్లాస్ కి వెళ్ళే గేటెడ్ కమ్యూనిటీస్ కి విల్లాస్ కి వెళ్ళే వాళ్ళు పర్సంటేజ్ చాలా తక్కువ. మిడిల్ క్లాస్ పీపుల్ తీసుకున్నట్టయితే ఆ పరిస్థితి లేదు. అపార్ట్మెంట్ లో కూడా ఒక 60-70 లక్షలు పెట్టుకునే పరిస్థితి కూడా మిడిల్ క్లాస్ పీపుల్ కి లేని పరిస్థితి ఈ రోజు కనబడుతూ ఉంది. వితౌట్ లోన్ అయితే వాళ్ళు తీసుకునే పరిస్థితి లేదు. లోన్ ఇస్తేనే 10 లక్షలు 15 లక్షలు ఉన్న కొంత డబ్బులతో పెట్టుకొని శాలరీ వస్తుంది కాబట్టి లోన్ తో వాడు తీసుకునే పరిస్థితి ఉంది. ఓకే, మెజారిటీ పీపుల్ ఏంటంటే 10 to 15% పీపుల్ మాత్రమే విల్లాస్ కాన్సెప్ట్ లో. అంటే నేను ఏమనుకుంటున్నా అంటే వెస్టర్న్ కంట్రీస్ లాగా అంటే ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీస్ విల్లాస్ డెవలప్ అవడం కూడా హైదరాబాద్ కి మంచిది అని నా అభిప్రాయం. మీరు అభిప్రాయం కరెక్టే, బట్ పీపుల్ ఆఫ్ ఎంత హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ యాక్సెప్ట్ విల్లాస్ అనే కాన్సెప్ట్ 50%. మీరు మెజారిటీ పీపుల్ లేరు అక్కడ. ఆ 15% విల్లాస్ వస్తుందంటే అక్కడక్కడ వెస్ట్ వైపు ఉన్నాయి ఒక 20 వెంచర్స్ ఉంటే మిగతా అన్ని అపార్ట్మెంట్స్. వాళ్ళు ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదు అక్కడ. దానివల్ల డెవలప్మెంట్ అంటే కాదు మనకి. అక్కడ చాలా మంది అమౌంట్ ఉన్నప్పుడు ఏంటంటే మంచి లైఫ్ బెటర్ లైఫ్ కోసం ఏంటంటే నా ఇండివిజువాలిటీ బాగుంటుంది, విల్లా అయితే మంచి ఏది కావచ్చు ఎన్ని అనుకుంటారు. కానీ అదే దాన్ని తక్కువ కాస్ట్ తో మంచిగా చాలా మందికి ఎక్కువ మంది మిడిల్ క్లాస్ పీపుల్ కూడా యాక్సెప్టెన్స్ వచ్చే విధంగా మంచి ధరతో పెట్టినట్లయితే, ప్రైస్ ఇచ్చినట్లయితే మెజారిటీ పీపుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ హైదరాబాద్ ఆ పరిస్థితి లేకుండా చేశారు. అదే మంచి చర్చ జరిగింది. ఇంకొక రియల్ ఎస్టేట్ చర్చతో మళ్ళీ కలుగుతాం. నమస్తే అండి, థ్యాంక్ యూ.